తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇది మనం చిన్నప్పుడు మేము ఊళ్ళో చూసిన పప్పు లాగా ఉంది సార్. యాక్చువల్ గా ఏంటి అంటే ఇప్పుడు వచ్చే పప్పులు కొంచెం లావుగా హైబ్రిడ్ అయితే లావు ఉండదండి. స్మాల్ సైజ్ ఉంది చూడండి. ఇది దేశీ వెరైటీ అనేప్పటికీ చిన్నగా ఉంటాయి విత్తనాలన్నీ కూడా. సో దీన్ని డైరెక్ట్ ఇంకా వాడొచ్చు. ఇంకా ఏమీ గాలించాల్సిన అవసరం ఏం లేదు. మీరు చూడండి ప్యాకింగ్ లో మీకు ఇది క్లోజ్ ప్యాకింగ్ కూడా చేయమండి. మనం ఇలా ఓపెన్ ప్యాకింగ్ చేస్తాం. ఎందుకంటే మీరు కస్టమర్ ఇలా చూసినట్టు దీంట్లో ఏదైనా ఉన్నా కూడా కనపడిపోతుంది బయటికి. మీరు అంతా ఓపెన్ గా చూపిస్తున్నారు కస్టమర్ కి. ఇంకా మన ఫ్యాక్టరీ కూడా ఓపెన్ మేడం. మీరు డైరెక్ట్ కస్టమర్ వచ్చి ఇవన్నీ కూడా చూడొచ్చు. ఓకే, కస్టమర్ వచ్చి ఇవన్నీ చూసి నచ్చింది తీసుకోవచ్చండి. అంటే మా ప్యాకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మేము ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, ఇప్పుడు కూడా మేము డే 1 నుంచి కూడా లైవ్ లోనే పెట్టాము. జెన్యూన్ గా కస్టమర్ కి అవైలబుల్ గా వాళ్ళు వచ్చి చూసుకొని తీసుకునే విధంగా ఫ్యాక్టరీ ఇప్పుడు కూడా డే 1 నుంచి కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా మేము ఓపెన్ గేట్స్ ఎక్కడ కూడా క్లోజ్ ఉండవండి. డైరెక్ట్ వచ్చి కస్టమర్స్ అందరూ కూడా మొత్తం ఫ్యాక్టరీ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. సార్ ఒకవేళ ఇక్కడికి కస్టమర్ వచ్చి కొనుక్కోవాలంటే హోల్సేల్ కి ఇస్తారా, రిటైల్ ఇస్తారా సార్? రిటైల్ ఉంటుంది మేడం. రెగ్యులర్ గా ఆల్రెడీ మన ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంది కదండి. ఈ ప్రొడక్షన్ అంతా చూసిన తర్వాత ఫ్యాక్టరీ అవుట్లెట్ షాపింగ్ చేసుకుంటాం. హాఫ్ కేజీ అన్ని ఉంటాయండి. అన్ని ప్యాకింగ్ ఏదైనా తీసేసుకోవచ్చు. సార్ ఇవి మీరే తీసుకొచ్చి చేస్తున్నారా సార్? పిండిలన్నీ కూడా కింద స్టోన్ తోటి చేస్తున్నాం కదండి. మేము ప్రాసెస్ అంతా రాళ్ళతో చేస్తాం. రాళ్ళతో వేసిన పిండిలు అండి ఇవన్నీ కూడా. ఓల్డ్ ప్రాసెస్ వాడకుండా లేదు మేడం. కరెంట్ ప్రాసెస్ ఓల్డ్ స్టోన్ తోటి చేస్తాం అనమాట. అంటే మనం పిండి హీట్ ఎక్కకుండా హీట్ అవ్వకుండా. పిండి హీట్ అయితే సార్ ఏమేమి పిండిలు ఉంటాయి సార్ మన దగ్గర? అన్ని రకాల పిండిలు ఉన్నాయి మేడం. రైస్ ఫ్లోర్ ఉంది, బేసన్ ఫ్లోర్, శనగపిండి, వరిపిండి, రాగి పిండి, జొన్న పిండి, తెల్ల జొన్న పిండి, పచ్చ జొన్న పిండి, మన సజ్జ పిండి, అన్ని రకాల పిండిలు ఉన్నాయండి. సున్ని వంటలు చేసుకోవడానికి రెడీమేడ్ గా సున్ని వంటలు. ఇవి హ్యాండ్ మేడ్ మరమరాలు అండి. ఇవి ఓకే, హ్యాండ్ మేడ్ కింద చేస్తున్నారా సార్? ఇది బయట హ్యాండ్ మేడ్ ప్రాసెస్ చేపిస్తాం. మీకు బయట చూడండి వైట్ కలర్ ఉంటాయి. ఇవి అంతా బ్రౌనిష్ లో ఉన్నాయి. హ్యాండ్ మేడ్ అండి. ఇదంతా ఓల్డ్ స్టైల్. ప్రైస్ కూడా మనకి కామన్ రేట్ కన్నా బయట కన్నా మనకు తక్కువే ఉంటాయండి ప్రైస్. ఈ మిర్చి ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు సార్? మిర్చి ఇది డైరెక్ట్ రైతులకు తీసుకుంటాం అండి. ఈ మిర్చి అనేది మనమే ప్రాసెస్ క్లీనింగ్ అది చేసుకుంటాం. ఇది పోపుల గడ్డలు ప్యాకింగ్ అనమాట. హాఫ్ కేజీ కోసం మళ్ళీ వీటిని ప్రాసెస్ చేసి కారం కూడా కొట్టిస్తాం. కారం అనేది ఎండబెట్టి తొడుములు తీసి మళ్ళీ కారం కొట్టిస్తాం. మెంతులు సార్. ఇదేంటి సార్? ఇది బెల్లం పౌడర్ అండి. ఇది ఆర్గానిక్ బెల్లం పౌడర్. ఆర్గానిక్ ఎలా చేస్తారు సార్? ఇది చెరుకుతోటి అండి. డైరెక్ట్ చెరుకుతోటి పౌడర్ చేస్తారు. దీన్ని ఇక్కడ మీరు చేపించి తీసుకొస్తారు? ఇది ఆంధ్ర నుంచి చేపిస్తున్నామండి. మన దగ్గర చేయండి. అది ప్రాసెస్ బయట చేయాలి. అది చెరుకు బెల్లం కూడా అక్కడ బెల్లం చూడండి, అది బొట్టులో ఉంటుంది. ఈ అటుకులు సార్ ఇది కూడా హ్యాండ్ మేడేనా? ఇది కూడా అటుకులు హ్యాండ్ మేడ్ అండి. మీకు మిషన్ మీద అయితే చాలా పెద్దగా ఉంటాయండి. దొడ్డుగా వస్తుంది హ్యాండ్ మేడ్ అనేది. టేస్ట్ డిఫరెంట్ వస్తుంది 100% అండి. మరి ప్రైస్ విషయంలో సార్? ప్రైస్ కామన్ మేడం. మేము పెట్టేదండి కూడా మేము గ్యాదరింగ్ చేసుకుని డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకుంటాం కాబట్టి బయట రేట్లకి దీనికి కంపారిటివ్ రేట్ చేసి మేము ప్రైస్ ఇంకా తక్కువే ఉంటాయి. మా మిషనరీ అనేది వాడడం వీడికి లేదు అసలు. అవునండి. అంటే ఇసుకలో వేసి చేస్తారు ఆ ప్రాసెస్ సార్? ఇది అది దానికి కూడా స్మాల్ మిషన్ ఉంటుందండి. ఓల్డ్ స్టైల్ నుంచి కూడా రాయి తోటి మిషన్ చేస్తారు. దాని ప్రాసెస్ ఇవైతే మీరు అన్నట్టు ఇసుకలో పెట్టి చేసేది మరమరాలు. ఈ సేమియా సార్? సేమియా కామన్ అండి బయట మార్కెట్ లో. ఇది బెల్లం పౌడర్. బెల్లం పౌడర్. ఇది సార్ నేను అడిగింది. ఇది చెరుకు బెల్లం అండి. ఒరిజినల్. ఇలా మీకు ఈ బుట్టల్లో మనకి డైరెక్ట్ మనం తీసుకొస్తాం. ఇది అంటే కలర్ కూడా చూడండి. ఇది ఎల్లోయిష్ అనేది ఒరిజినల్ కలర్ ఇట్లా ఉంటుంది. గట్టిగా కూడా ఉంది చాలా. దీన్ని దేనికి వాడతారు సార్? చెరుకు బెల్లం. చెరుకు బెల్లం షుగర్ ప్లస్ మీరు షుగర్ బదులుగా చెరుకు అన్నిట్లో బెల్లం అన్నిట్లో వాడుకోవచ్చు అండి. లేదంటే చెరుకుతో స్వీట్ కూడా చేసుకుంటారు కదండి. గవ్వలు అనేవి. అంటే దీన్ని ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు సార్? ఇది మనం డైరెక్ట్ ఆంధ్రాలోనే ఒక ప్రాసెస్ యూనిట్ ఉందండి. వాళ్ళు ఒరిజినల్ జెన్యూన్ గా చేస్తారు. మేము వాళ్ళ దగ్గర తీసుకుంటామండి. 5 ఐటమ్స్ ఒకేసారి తీసుకుంటాం. బెస్ట్ ప్రైస్ వస్తుందండి. మేము అందుకే కస్టమర్ కూడా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నాం. దీన్ని కూడా ప్రాసెస్ ఏమైనా చేయాలా సార్? లేదు మేడం. డైరెక్ట్ ఈ పౌడర్ ఉంటుంది. తర్వాత ఈ క్రిస్టల్ కూడా 2 రకాలు ఉంటాయి. అది కూడా రాక్ సాల్ట్ ఇవి 2 రకాలు అనమాట. ఓకే. అంటే మీరు అక్కడి నుంచి తెచ్చి జస్ట్ ప్యాక్ చేస్తే సరిపోతుంది? అవునండి. ప్యాకింగ్ వాళ్ళే ఫుల్ క్లీన్ చేసేస్తారు. ఎన్ని నెలల వరకు పురుగు పట్టకుండా ఉంటాయి సార్? పురుగు అంటే మీకు ఒక 1 or 2 months వరకు మనం వాడుకోవచ్చు అండి. అందుకని మనం దీంట్లో ఏం కెమికల్స్ యాడ్ చేయం కదండి. అందుకే సార్.
ఏంటంటే బయట సూపర్ మార్కెట్లలో కెమికల్స్ యాడ్ చేస్తే 1-2 years అది ప్యాకింగ్ లో కెమికల్ ఆల్రెడీ ప్రాసెస్ చేసే ముందు కెమికల్ యాడ్ చేస్తారండి. స్వీట్నెస్ కూడా పోతుంది వాటికి. అవునండి, హైబ్రిడ్ పెడతారు మేడం. ఈ సైజు లో ఉంటుంది కదా. అవును. పసుపు కూడా ఒక 3-4 months కి అట్లే బయట పెడితే పురుగు. పసుపు ఏం కాదు మేడం, ఎందుకంటే 1 year ఉన్నా ఇప్పుడు పసుపు అయితే ఏం ఖరాబ్ ఏం కాదు. నేచురల్ కాబట్టి అంటే బయట నుంచి తెచ్చుకుంది పురుగు. లేదండి, మన దగ్గర అయితే పసుపు అయితే ఖరాబ్ అవుతుంది. ఓకే సార్. మీరు 1 year తర్వాత ప్యాకింగ్ ఓపెన్ చేసినా ఆ స్మెల్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి. పసుపు అనేది ఎంత అవసరం ఉండదు కదా, చిన్న చిన్న ప్యాక్ లో కూడా లేదు మేడం, మా దగ్గర పసుపు చాలా బల్క్ వెళ్తుంది. 10 kg 5 kg కూడా తీసుకుంటారు, ఎందుకంటే పూజలు అది చేసినప్పుడు మినిమం 1/2 kg ప్యాకింగ్ ఉంటుంది. మినిమం ఏదైనా ఇంకా 1/2 kg. 1/2 kg. బల్క్ లో డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొని, అంటే వీళ్ళు వీటిని ప్రాసెస్ చేసి తర్వాత నెక్స్ట్ వీటిని ప్యాక్ చేస్తున్నారు. ఇక్కడ పల్సెస్ తో పాటు కారపొడులు, పిండులు, ఏ పిండి కావాలంటే అది మనం కిచెన్ కోసం వాడుకునే ప్రతి ఐటెం గ్రామీ న్యాచురల్స్ లో దొరుకుతుంది. పసుపు, కారము, బియ్యపిండి, శనగపిండి, రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి, ఇంకా ఈ పల్సెస్ అయితే A to Z అన్ని డైరెక్ట్గా ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీటిని వీళ్ళు ప్రాసెస్ చేసి అవి కూడా నాటు రకాలైన పప్పులనే తీసుకుంటారండి. బయట దొరికే హైబ్రిడ్ పప్పులు అయితే మనకి ఇక్కడ దొరకవు. అండ్ ఇక్కడ పొట్టు పప్పు కూడా దొరుకుతుంది. ఏంటి పొట్టు పప్పు కూడా దొరుకుతుంది. మీకు పొట్టు తీయకుండా కూడా డైరెక్ట్గా పల్సెస్ అంతే కావాలి అనుకుంటే అవి కూడా దొరుకుతున్నాయి. అంటే పెసళ్ళు, సజ్జలు, జొన్నలు అలా అవి పప్పు తీయకుండా అలానే ఏమంటారు పప్పు చేయకుంటే అలాగే దొరుకుతున్నాయి. ఒకసారి అండ్ ఇక్కడ బొంగులు అటువంటి ఏమంటారు వచ్చింది. సో హ్యాండ్మేడ్ మర్మరాలు కావాలన్నా ఇక్కడికి రావచ్చు. ఎప్పుడో మీ తాతల టైంలో వినుంటారు ఇటువంటి చేస్తారు ఇసుకలో అని. ఇప్పుడు అవి కావాలన్నా ఇక్కడికి రావచ్చు. ఇంకా అది బెల్లం, చెరుకు బెల్లం. ఈ చెరుకు బెల్లాన్ని వీళ్ళు డైరెక్ట్గా ఆంధ్రా నుంచి తీసుకొని వచ్చి ప్రాసెస్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంది. అండ్ న్యాచురల్ కూడా. అటుకులు కూడా న్యాచురల్ పద్ధతిలో అటుకులు, రవ్వలు, చింతపండు, కల్లుప్పు. వీళ్ళు కారానికి కూడా కింద మనం చూసాం కదా, కింద రోకలతోటి కారం దంచుతున్నారు. రోకలతో దంచిన కారం బాగా టేస్టీగా ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా, అంటే ఎర్రగా ఉంటుంది, ఎక్కువ కారంగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇగో వీళ్ళు చెప్పినట్టు అన్ని కరివేపాకు పొడి, మన ఇంట్లో వాడుకునే కూర కారాలతో సహా మనం వాడే పొడులు, అన్నంలో వాడే పొడులు, గ్రౌండ్ నట్స్. ఇవి న్యాచురల్ గ్రౌండ్ నట్స్ అండి. ఇది న్యాచురల్ గ్రౌండ్ నట్స్. ఓకే, దేశీ వెరైటీ శనగ గింజలు, హైబ్రిడ్ కాదు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వీటి కోసం ఇవి మెరవడం కోసం ఎటువంటి ఆయిల్ వాడట్లేదు వీళ్ళు. ఇవి స్టాక్ ఉండడం కోసం కూడా వీళ్ళు ఏది వాడట్లేదు. వాళ్ళే చెప్తున్నారు 2-3 months వరకే స్టాక్ ఉంటాయని. ఇవి కూడా వీళ్ళు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ తీసుకున్నారు. వీటిని ఏమంటారు, బాస్మతి రైస్. డైరెక్ట్ మిల్లుల దగ్గర నుంచి తీసుకొని చేస్తున్నారు. వీటి కోసం కూడా ఇవి మెరవడం కోసం కూడా వీళ్ళు ఏది వాడట్లేరు. మనం న్యాచురల్గా కావాలి అనుకుంటే దీంట్లో ఏ కెమికల్స్ కలవకుండా మనం మంచి ఫుడ్ తినాలి అనుకుంటే గ్రామీ న్యాచురల్కి వచ్చి మనమే సందర్శించి మనమే తీసుకోవచ్చు. వీళ్ళు దానికోసం కూడా ఏ ఆప్షన్ చెప్పట్లేదు. వచ్చి చూసి మీకు నచ్చితే తీసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని వీళ్ళు డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది రోస్టెడ్ కాదు, దీన్ని ప్రాసెస్ చేసి వీళ్ళు అమ్ముతున్నారు. చాలా నీట్గా ఉంది. వాళ్ళు డైరెక్ట్గా కస్టమర్ కోసం క్లియర్గా దీన్ని కూడా క్లోజ్డ్ ప్యాక్ లేకుండా కస్టమర్ చూసుకునేలాగా, ఇందులో ఇసుక లేదు ఏం లేదు అని క్లియర్గా చూసుకునేలాగా ప్యాక్ చేసి చూపిస్తున్నారు.
మీరే చూడొచ్చు ఎంత క్లియర్గా ఉందో. కిస్మిస్ అయితే అసలు కొంచెం ఒక కిస్మిస్ కూడా ఎండిపోకుంటుంది క్లియర్గా. వాటి గుమ్మడి గింజలండి, పుచ్చ గింజలు. ఇవి పుచ్చ గిన్నెలండి. ఇప్పుడు చెప్తున్నారు కదా డాక్టర్స్ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అన్ని తినాలి అని. వాల్నట్స్ సార్, వాల్నట్స్ కూడా ఇక్కడ వాల్నట్స్ కూడా కాయలు తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ చేస్తామండి, మేము డైరెక్ట్ పప్పు తీసుకోము. వాల్నట్స్ అంటే వీళ్ళు డైరెక్ట్ పప్పు తీసుకోరండి, వాల్నట్స్ కాయలు తీసుకొచ్చి ఇక్కడ బ్రేక్ చేసి ప్రాసెస్ చేసి మన ఎండబెట్టి తర్వాత దీంట్లో ప్యాక్ చేసేస్తున్నారు. ఇదేం గింజలండి? అది ఫ్లాక్స్ సీడ్ అండి, అవిసె గింజలు అండి. అవిసె గింజలు, అవిసె గింజలు. డ్రై ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయని చెప్పి ఏం వాడతారో తెలియదు. సో టోటల్ డ్రై ఫ్రూట్స్ అన్ని వీళ్ళ దగ్గర న్యాచురల్గా దొరుకుతాయండి. పిస్తా పొట్టుతో ఉంది, పిస్తా పొట్టు లేకుండా ఉంది, రెండు విధాలుగా ఉంది. సాల్టెడ్ పిస్తా, అది సాల్టెడ్. ఎస్, సాల్టెడ్ పిస్తా అండ్ పొట్టు తీసింది రెండు ఉన్నాయి. ఇది బ్రౌన్ రైస్, తర్వాత ఓట్స్, కరివేపాకు పొడి, మన అన్నంలో పెట్టుకొని తింటాం కదా కరివేపాకు పొడి. పప్పుల పొళ్ళు కూడా ఉన్నాయండి, వెనకటికి సంబంధించినవి కూడా. నువ్వుల కారం అంట, నువ్వుల కారం కూడా ఉంది. మన అమ్మమ్మలు తాతయ్య నానమ్మలు చేసిన ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. అంటే ఈ కార పొళ్ళని నల్ల కారం, ఆంధ్ర స్పెషల్. రసం పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, అన్ని మనం కిచెన్లోకి వాడుకునే గరం మసాలాలన్నీ ఇక్కడ దొరుకుతాయండి. అన్నీ కూడా న్యాచురల్ పద్ధతిలో, మనం అంత శ్రమ పడాల్సిన పని లేకుండా ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ప్యాక్లలో కూడా తీసుకోవచ్చు. మనకి ఏం కావాలన్నా దొరుకుతాయి. మీరు ఇక్కడికి వచ్చి వీటన్నిటిని లైవ్లో చూసి మీకు నచ్చినవి తీసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు చూడడానికి కూడా అవకాశం కల్పిస్తున్నారు, ఎందుకంటే మొత్తం మన కళ్ళ ముందే ప్రాసెస్ మొత్తం జెన్యూన్గా చేస్తున్నారు. కిచెన్కి సంబంధించిన గ్రాసరీస్ ఏ ఐటమ్ అయినా ఇక్కడ మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఆయిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు దొరుకుతాయి. పసుపు, కారము, రైస్, కార పొడులు, రసం సాంబార్ పొడులు, కూరకారం పొడులు, జీలకర్ర పొడి, మెంతుల పొడి, చింతపండు, బెల్లం, అటుకులు, మొరమరాలు, తాలింపులకు వేసుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ కూడా, సేమియా కూడా దొరుకుతుందండి. చివరికి తాలింపులకు వేసుకోవడానికి మిరపకాయలు అండ్ ఇంకా పప్పులు అయితే అన్నీ దొరుకుతాయి. అసలు మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మంత్కు కావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకోవచ్చు. పిండులు A to Z అన్ని హెల్దీ ఐటమ్స్ మీరు తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. బయట సూపర్ మార్కెట్లో కంటే ప్రైస్ ఇక్కడ తక్కువగానే ఉందండి. అది కూడా న్యాచురల్ వేలో, ప్రతి ఒక్కటి వీళ్ళు న్యాచురల్ వేలో తయారు చేస్తున్నారు. మన కళ్ళ ముందు తయారు చేసి మనకే ఇస్తారు. చాలా న్యాచురల్గా ఉన్నాయి, పద్ధతిగా మంచిగా వచ్చిన ప్రతి ఒక్కరిని బాగా రిసీవ్ చేసుకొని వాళ్ళ ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తున్నారు. మనకు నచ్చిన ఐటమ్స్ మనం కొనుక్కొని వెళ్ళొచ్చు అండ్ తక్కువ రేటుకి ఇస్తున్నారు. అవి కూడా నాటువి తిని చాలా రోజులు అయి ఉండొచ్చు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో అన్ని హైబ్రిడ్ రకాలు దొరుకుతున్నాయి. అవి రుచి లేవు, పచ్చి లేవు. ఇంకా దానికి తోడు వాటికి మొత్తం పాలిష్ తీసి ఇస్తున్నారు. కానీ ఇక్కడ పాలిష్ తీసింది కాదు, సింగిల్ పాలిష్లో తీసి ఇస్తున్నారు. అందుకే అవి మెరవట్లేవు. మెరవడానికి అది చూసుకునేది, అది హెల్దీయా కాదా అని చూసుకొని తీసుకోండి. ఫస్ట్ మీరు వచ్చి మీ కంటితో చూసినప్పుడు తెలుస్తుంది, నేను చెప్తే కాదు. మనకు నచ్చినంత క్వాంటిటీలో తీసుకోవచ్చు. ఇక్కడ 1/2 kg నుంచి తీసుకోవచ్చు. ఏ ఐటమ్ అయినా, కారాలైనా, పప్పులైనా, డ్రై ఫ్రూట్స్ అయినా మనకు కాకపోతే సాంబార్ పౌడర్, రసం పౌడర్ అటువంటి 100 grams కూడా ప్యాక్ చేశారు. ఎందుకంటే అవి ఎక్కువ క్వాంటిటీలో మన కిచెన్లో వాడాం కాబట్టి. ఎవ్రీథింగ్ కిచెన్కి కావాల్సిన గ్రోసరీస్ అన్ని ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. మన సూపర్ మార్కెట్కి వెళ్ళే కంటే వన్ టైం ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తీసుకున్నామంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది, కొంచెం డబ్బులు కూడా సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. నేను ముందే చెప్పాను కదండి, ఇక్కడికి వస్తే గ్రాసరీస్ అన్ని దొరుకుతాయని. చివరికి అప్పడాలు, వడియాలు కూడా దొరుకుతున్నాయండి ఇక్కడ. ఇవి ఏమంటారు, ఇవి సగ్గుబియ్యం వడియాలు, ఎర్రమిర్చి వడియాలు. మీకు తెలుసా క్యారెట్తో వడియాలు చేస్తారు అని? ఇవేమో బీట్రూట్ వడియాలు. ఇక్కడ క్యారెట్తో కూడా వడియాలు ఉన్నాయండి. ఇవి క్యారెట్ వడియాలు. వీళ్ళు ప్రతి కూరగాయలతో వడియాలు చేస్తున్నారు. అండ్ గుమ్మడి వడియాలు ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను.
ఇప్పుడు ఎవరు చేయట్లేరు వీటిని. ఈ ప్రాసెస్ అంతా ఎవరు చేస్తారని చేయట్లేరు. హెల్దీగా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. వడియాలు, అప్పడాలు. వీళ్ళు కొద్ది రోజుల తర్వాత సలమిరపకాయలు కూడా చేస్తారంట. ఇప్పటికంటే అది పెట్టలేదంట, ఆ తర్వాత అది కూడా చేస్తారంట. ప్రతి ఒక్క వడియాలు ఇక్కడ మనకు దొరుకుతాయండి చాలా తక్కువ కాస్ట్లో. సో ఇవి రాగి వడియాలు, ఇంకా హెల్దీ కోరుకునే వాళ్ళ కోసం రాగి వడియాలు కూడా. ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కటి గ్రాసరీస్ అన్ని ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇది ఉంది అది లేదు అనుకుంటా ప్రతి ఒక్కటి హెల్దీ ప్రాసెస్లో హెల్దీ ఫుడ్ తీసుకెళ్ళొచ్చండి ఇంటికి. వడియాలతో సహా అప్పడాలు, వడియాలు ఒకసారి టేస్ట్ చేయండి. వీళ్ళు ఎండలో ఎండబెట్టి చేస్తున్నారు ప్రతి ఒక్కటి. ఏది మిషనరీ వాడట్లేరు. వడియాల కోసం కూడా పని వాళ్ళని పెట్టించి ఎండలో పెట్టి చేపిస్తున్నారు ప్రతి ఒక్కటి. సగ్గుబియ్యం వడియాలు సమ్మర్లో ఎంత కష్టపడిపోతామో వీటి కోసం. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉందండి. సార్ ఈ మరమరాలు ఏమో రెడ్గా ఉన్నాయి, న్యాచురల్ అనిపిస్తున్నాయి. ఏంటి సార్ ఇది? దీనికి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ మరమరాలు అండి. ఓకే. మన ఒకప్పుడు పల్లెటూరులో మన ఇసుకలో పెట్టి హ్యాండ్మేడ్తో చేసేవారు మరమరాలు. ఇప్పుడు అన్ని మిషన్ తోటి వచ్చినాయి. మేము మళ్ళీ అవన్నీ ఆ ప్రాసెస్ తోటి ఈ మరమరాలు, ఈ పటిక బెల్లం, ఈ చెరుకు బెల్లం ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రాసెస్లో మన విలేజ్లో తయారు చేస్తున్నారు. ఇది పటిక బెల్లం. పటిక బెల్లం మీరు చూడండి మార్కెట్లో వైట్ కలర్ ఉంటుంది. అవును. అది కెమికల్ వేస్తారండి వైట్ రావడం కోసం. ఇది మనం న్యాచురల్గా తయారు చేస్తే ఈ కలర్ వస్తుంది, ఈ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది ఒరిజినల్ పటిక బెల్లం అండి. ఈ చెరుకు బెల్లం కూడా చూడండి కలర్ అనేది మీకు ఒరిజినల్ బెల్లం ఈ కలర్లో వస్తుంది. దీన్ని కూడా మనకు కెమికల్ యాడ్ చేస్తున్నారు. అదంతా కూడా చెరుకుతోటి కాదు షుగర్ తోటి చేస్తున్నారండి ఇప్పుడు. అది కూడా మిక్స్డ్ చేసేస్తున్నారు. ఇది ఒరిజినల్ చెరుకు బెల్లం ఈ కలర్ లో ఉంటుంది. ఇవి ఆంధ్రాలో మీరు ప్రాసెస్ యూనిట్లు పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తారు. ఇది ఆంధ్రాలో కొంతమంది చేస్తున్నారు మేడం, జెన్యున్ గా ఓన్లీ చెరుకుతోటి చేస్తారు. అది కాస్ట్ కూడా సెపరేట్ ఉంటుంది. షుగర్ బెల్లం మిక్సింగ్ అనేది కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది ఒరిజినల్ బెల్లం మార్కెట్లో చాలా ప్రైస్ ఉంది. మనం వచ్చేది 140, బయట 200 కూడా అమ్ముతున్నారు కేజీ. ఈ పట్టి బెల్లం కూడా ఒరిజినల్ బెల్లం అండి. ఈ కలర్ చూస్తే మీకు అర్థం అవును సార్, చాలా క్రిస్టల్ గా మెరుస్తుంది, గట్టి కూడా ఉంది. మరమరాలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి. మీరు ఒకసారి వాడితే బయట ఏం తినరు, చాలా క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. బయట మనం తినేవన్నీ కూడా మిషన్ కాబట్టి బాగుంటుంది. ప్రైస్ కూడా మీకు మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ అండి. హాఫ్ కిలో 70 రూపీస్ మేడం. ఈ అటుకులు సార్, అటుకులు కూడా హ్యాండ్ మేడ్ అండి. ఓకే. ఇవి కూడా ఓల్డ్ ప్రాసెస్ లోనే తయారు చేస్తున్నారు. ఇవి మొత్తం అన్ని కూడా మా దగ్గర జరిగే కూడా ప్రాసెస్ అంతా ఓల్డ్ ప్రాసెస్ మేడం. ఏదైనా కూడా దానితో తయారు చేస్తాం. ఈ మిషనరీ అంతా మనమే యూజ్ చేసి అటుకులకి మరమరాలకి మిషనరీ అదంటే పల్లెటూరులో తయారు చేస్తారు మేడం, ఇక్కడ కాదు, మన యూనిట్లో కాదు, బయట పల్లెటూరులో తయారు చేసిన ఇవన్నీ కూడా మనం ఇక్కడ తీసుకొచ్చి పెడతాం అన్నమాట. మీరు అక్కడ ప్రాసెస్ యూనిట్స్ పెట్టి మీరే తయారు చేపించి ఇక్కడికి? లేదు మేడం, పల్లెటూరులో కొంతమందికి ఓల్డ్ స్టైల్ చేసే వాళ్ళందరూ గ్యాదర్ చేసి మళ్ళీ వాళ్ళు రీస్టార్ట్ చేపించి వాళ్ళతో తయారు చేపిస్తారు. వాళ్ళకు కూడా ఉపాధి ఇస్తున్నారు. అవునండి సార్. ఇది రాక్ సాల్ట్ అనుకుంటాను సార్, రాక్ సాల్ట్. సో బయట వచ్చి 140, 150 ఉంది సార్. మన దగ్గర ఎంత ఉంది? క్లియర్ గా కూడా కనిపిస్తుంది, చాలా నీట్గా ఉంది. ఇది రాక్ సాల్ట్ అనేది మనం బల్క్ లో తీసుకొస్తాం మేడం. 10 టన్నులు ఒకేసారి పెద్ద బల్క్ లో తీసుకుంటాం కాబట్టి మాకు చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు. అందుకే మార్కెట్ కి 140, 120 ఆ రేంజ్ లో ఉంటుంది. మేము జస్ట్ ఇప్పుడు 80 రూపీస్కే కేజీ అమ్ముతున్నాం అండి. చాలా బెస్ట్ ప్రైస్, చాలా బల్క్ లో కూడా పోతుంది మా దగ్గర. రాక్ సాల్ట్ క్రిస్టల్ లో కూడా అదే రేట్ ఉందండి. ఫ్రీ ఫ్లో అండి. ఈ పౌడర్ కూడా అది కూడా కేజీ 80 రూపీస్ అండి. పౌడర్ చేస్తున్నారు, రెండు ఒకే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి వస్తాయండి. సీ సాల్ట్ కూడా 25 రూపీస్ కేజీ అండి. 25 రూపీస్. ఇంత తక్కువకి ఇస్తే ఏంటి సార్ యూజ్? అంటే మేడం మా దగ్గర అన్ని బల్క్ లో ప్రాసెస్ లో మేము బల్క్ లో తీసుకోవడం వల్ల బెస్ట్ ప్రైస్ వస్తున్నాయండి. మార్కెట్ లో అంటే కొన్ని స్టోర్లో తక్కువ తీసుకుంటారు కదా, మాకు ఆల్రెడీ మా గోడౌన్స్ లో మేము స్టాక్ పెడుతున్నాం అని కూడా. ఇయర్లీ 10 టన్స్ తీసుకుంటాం. ఆ 10 టన్స్ తీసుకోవడం వల్ల బెస్ట్ ప్రైస్ వస్తుంది. అండ్ సార్ క్లియర్ గా కూడా ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ప్రాసెస్ చేస్తారా? లేదు మేడం, ఆల్రెడీ ప్రాసెస్ లో వస్తుంది. మనం ఏదైనా చిన్న ఏదైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే క్లీన్ చేసి ప్యాక్ చేస్తారు ఈ క్రిస్టల్ లో. క్రీప్ లో అయితే అలాగే వస్తుందండి, డైరెక్ట్ క్వాలిటీ వాళ్ళంతా ఇచ్చేస్తారు. సో మీరు బెస్ట్గా ఉన్నది మాత్రమే ప్రిఫర్ చేస్తారు ఎప్పటికీ? అవును మేడం, ₹1 ఎక్కువ పోయినా కానీ. సార్ నేను ఇందాక నుంచి నట్స్ మొత్తం చూస్తున్నాను సార్. ఈ కాజు అనేది కొంచెం బ్రౌనిష్గా డిఫరెంట్గా ఉంది సార్. బయట దొరికేమో తెల్లగా కనపడతాయి. ఇది కాజు మనం ఓల్డ్ స్టైల్లో గింజలు కాల్చి తీస్తారండి. అదే ప్రాసెస్లో ఇప్పుడు మన గ్రామీ న్యాచురల్లో మన గింజలు కాల్చి తీసిన కాజువే పెడతాం. కాల్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేస్తారు. హ్యాండ్ మేడ్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది. 3 months అయినా ఖరాబ్ కాదు. టేస్ట్ మట్టుకు చాలా బాగుంటుంది. బయట బాయిలింగ్ చేస్తారు సార్. మిషన్ ఏం వాడరా? మిషన్ వాడరు మేడం, ఇది హ్యాండ్ మేడ్. కాయ కొట్టి తీస్తారు, గింజ కాల్చిన తర్వాత కొట్టి తీస్తారు అన్నమాట. బయట దొరికేది ఏమంటే బాయిలింగ్ చేస్తారు. అది 15 days లో పురుగు అనేది స్టార్ట్ అయిపోతుంది. అవును సార్, చూడడానికి కూడా ఎర్రగా. మీకు ఇది వన్స్ ఇది వాడిన తర్వాత బయట బాయిలింగ్ తిన్నా మీకు టేస్ట్ అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ కూడా బాగుంటుంది సార్. ఇది బల్క్ గా తెస్తారా సార్? ఎక్కడి నుంచి?
మేము బల్క్ లో ఒక 500 kg 1 ton అట్లా తీసుకొస్తామండి. ఇది కూడా మన బాయిలింగ్ రేట్ కానీ బెస్ట్ 780 రూపీస్ కేజీ పెట్టామండి మనం ప్రైస్. ఎంత సార్? 780 రూపీస్ కేజీ. 780 రూపీస్, 780 రూపీస్ కేజీ అవును. పెట్టొచ్చు సార్ దీనికి. ఎందుకంటే ఇది బయట దొరికేవి, బయట మీరు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ లో కానీ షాపింగ్ మాల్స్ లోకి వెళ్తే మీకు 1300 కేజీ అమ్ముతున్నారండి. అది ఇంకా తెల్లగా ఉంది సార్, దీన్ని చూడడానికి కూడా నోరూరులాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది మేడం. ఆంధ్ర నుంచి తెప్పిస్తారా సార్? ఇది ఆంధ్రాలోనండి. ఇది ఆంధ్రాలో పలాస కాదు మేడం, మోరి అని ఒక ఏరియాలో ప్రాసెస్ ఇదంతా కూడా ఓల్డ్ స్టైల్ చేస్తారు, అక్కడ నుంచే తీసుకొస్తాం. ఓకే, మొత్తం అక్కడ చేసినాక తెచ్చి ప్యాక్ చేస్తారు. సంబంధించిన ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. దీంట్లో మనకు సంబంధించిన ఈ చిన్నపిల్లలకి కావాల్సిన తినుబండారాలు కూడా దొరుకుతున్నాయి, పచ్చళ్ళు కూడా దొరుకుతున్నాయి. వీళ్ళు పచ్చళ్ళు వీళ్ళే తయారు చేస్తారు కదా, మనం చూసాం కదా ఇంతకుముందు. పచ్చళ్ళు వీళ్ళ ఆయిల్స్ తోటే ఈ మురుకులు, ఈ వీటిని ఏమంటారంటే రిబ్బన్స్ అంటారు కదా, రిబ్బన్ పాపిడి, ఇది కారపూస, ఇవన్నీ వీళ్ళ మిక్చర్ అండి. ఇవన్నీ వీళ్ళ ఆయిల్ తోటే వీళ్ళు ఇక్కడ చేసిన ఆయిల్ తోటే గానుగులో తీసిన నూనెతోటే వీళ్ళే తయారు చేస్తున్నారు వీటన్నిటిని. సుండుండలు కూడా ఉన్నాయండి, బెల్లం కొబ్బరి లడ్డు, వీళ్ళే ఇక్కడ కొబ్బరి తీసి వీళ్ళే తయారు చేస్తున్నారు వీటన్నిటిని. సో డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఈ కింద చూస్తేనేమో ఇది చెరుకు పానకం, దిబ్బరొట్ట కోసం వాడతారు కదా ఆంధ్రాలో, అది ఇప్ప నూనె. అసలు ఇప్ప నూనె నేను ఇంతవరకు ఎక్కడో చూడలేదు, దీపారాధన కోసం యూజ్ చేస్తారు. అండ్ గీ, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, గేదె నెయ్యి, తెలంగాణలో బాగా దొరుకుతుంది ఇది గేదె నెయ్యి. మటన్ మసాలాలు కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు, వీళ్ళే రోకళ్ళతో దంచి మసాలాలు తయారు చేస్తారు. మనకు కావాల్సిన ప్రతి మసాలా దొరుకుతుంది. మనం ఇంట్లో పిల్లల కోసం తినడానికి గవ్వలు, చక్కెర గవ్వలు, ఇవి బెల్లం గవ్వలు ఉన్నాయి. చక్కెర వాడడం మేడం, చక్కెర అనేది యూజ్ చేయమండి అసలు. ఓకే, బెల్లం అంటే నేను చక్కెర వాడనంట, ఓన్లీ బెల్లంతో ఎక్కువ చేస్తారంట. నువ్వులు ఉండలు, నువ్వుల బైండింగ్ కోసం వీళ్ళు ఖర్జూర వాడుతున్నారు. నువ్వులు ఉండల్ని బైండింగ్ కోసం ఖర్జూర వాడి చేస్తున్నారు. మినపసుండు ఉండలు, ఇది చేయాలంటే మనకు మస్తు ప్రాసెస్ పడుతుంది. అండ్ వీళ్ళే మినపసుండు ఉండలు చూసాం కదా ఇందాక తయారు చేసే ప్రాసెస్ని వీళ్ళే తయారు చేస్తున్నారు. ఈ మురుకులు కూడా వీళ్ళే తయారు చేస్తున్నారు, వీళ్ళ ఆయిల్లోనే తయారు చేస్తున్నారు. పిండి కూడా వీళ్ళదే, ఆయిల్ కూడా వీళ్ళదే, తయారు చేసేది కూడా వీళ్ళే. సో మనకి మంచి క్వాలిటీ దొరుకుతుంది. వీళ్ళు వీటి స్టాక్ కూడా ఎక్కువ రోజులు ఉంచరు, వెంటనే అయిపోయేలాగా చేసుకుంటారండి. ఒక 15-20 డేస్లో స్టాక్ కూడా తీసేస్తారు, ఎందుకంటే అది అయిపోతుంది కూడా. మ్యాంగో జెల్లీ, మామిడి తాండ, పైనాపిల్, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. సో మనకి ఇంట్లో కావాల్సిన, పిల్లలకు కావాల్సిన ప్రతి ఐటెం అవైలబుల్గా ఉండాలని చెప్పి బయట సూపర్ మార్కెట్లో దొరికే లాంటి ఐటమ్స్ కూడా తెచ్చారు. కానీ వీళ్ళు హెల్తీగా హైజీనిక్ ఉండే మాత్రమే చూజ్ చేసుకొని ఇక్కడ పెట్టారు. ఇవి ఫుడ్ కోసం తినే కారపొళ్ళు ఉంటాయి కదా, నువ్వుల కారము, కరివేపాకు కారము, కందిపొడి. ఈ కందిపొడి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. సో ఈ కందిపొడి, సాంబార్ పౌడరు, నల్లకారం పౌడరు, జీలకర్ర పౌడరు అండ్ గరం మసాలా. మనం ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఎవరు ఇంట్లో తయారు చేయట్లేరు, మొత్తం అందరు బయట నుంచే తెచ్చుకుంటున్నారు. కానీ ఇక్కడ తెస్తే ఇది ఇంకా ఘాట్ ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఆయిల్స్ మనం కింద చూసాం కదా, వీళ్ళు గానుగలో నూనెలు తయారు చేస్తున్నారు, వాటిని లీటర్ ప్యాక్లలో చేసి వాళ్ళ అవుట్లెట్లో వాళ్ళే అమ్ముతున్నారు. తేనె కాదు ఇది, అదే చెరుకు పానకం. ఇక్కడ వీళ్ళు తేనెను కూడా తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది కూడా న్యాచురల్ వేలోనే అమ్ముతున్నారు, దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మనకి క్లియర్గా బయటికి కనిపించేలాగా. యాక్చువల్గా వీళ్ళ తేనె కొంచెం మందంగా ఉంటుంది, మందంగా ఉన్న తేనె ప్యూర్ తేనె. డ్రై ఫ్రూట్స్ కూడా వీటికి కూడా ఎటువంటి మెరుపులు లేకుండా ఎలా ఉన్నాయో అలానే చూపిస్తున్నారు. బయట సూపర్ మార్కెట్లో చూసినప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మెరుచుకుంటూ కనిపిస్తాయి. అండ్ వాటికి నిల్వ ఉండడానికి కూడా కెమికల్స్ వాడతారు. మీరు చూస్తే ఇక్కడ వీటికి మెరుపులు కూడా ఏం కనిపించట్లేదు, ఎలా ఉన్నాయో అలానే చూపిస్తున్నారు. మీరు ఇక్కడ చూసారు కదా, అప్పడాలు, వడియాలు కూడా వీళ్ళే తయారు చేస్తున్నారు. వీళ్ళే న్యాచురల్గా గుమ్మడి వడియాలు, రాగి వడియాలు అండ్ మిక్స్డ్ వడియాలు, బీట్రూట్ వడియాలు, ఇవి రాగి వడియాలు, వాము వడియాలు. సాంబార్ కోసం ఈ వాము వడియాలు చాలా బాగుంటాయండి. అండ్ ఇక్కడ సగ్గుబియ్యం వడియాలు. మనకు కావాల్సిన కూరగాయలతో ఇన్ని వడియాలు ఉంటాయన్న విషయం అసలు ఎవరికీ తెలియదు. ప్రతి కూరగాయను కూడా వడియం కోసం యూజ్ చేస్తున్నారు. పుదీనా వడియాలు, పుదీనాతో కూడా వడియాలు. ఇవన్నీ మనం ఎలాగో ఇంట్లో చేసుకోలేము, ఒకసారి వచ్చి చూడండి. అండ్ వీళ్ళు ఇవన్నీ చేసే కూడా న్యాచురల్ ప్రాసెసే, మిషన్ కూడా ఏం వాడట్లేదు వీటి కోసము. ఇవన్నీ వీళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి
వాళ్ళ వర్కర్స్ని పెట్టి వాళ్ళే ఇవన్నీ తయారు చేస్తున్నారు. ఆయుర్వేదానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. కాకరకాయ చూర్ణము నేను ఇంతవరకు చూడలే. మహాబీర్ గింజలు బయట ఎక్కడ దొరకని, మనం పేరు మాత్రమే విన్నవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మందార పువ్వు చూర్ణము, వాస చూర్ణము, నీలి ఆకుల చూర్ణము, తులసి ఆకు చూర్ణము, గుంటె గరగర చూర్ణము, షాంపూ శీకాకాయ చూర్ణము. సో ఇది పౌడర్గా చేసి వాడేదైతే నేను ఎక్కడ చూడలేదు. అక్కడక్కడ తమిళనాడులో మాత్రం శీకాకాయ చూసినా కానీ ఇలా వాడడం అయితే నేను ఇంతవరకు చూడలేదు. అండ్ హెన్నా పౌడర్, న్యాచురల్గా హెన్నా పౌడర్, ఏ కెమికల్స్ వాడకుండా హెన్నా పౌడర్ వాడుతున్నారు. వీళ్ళే తీసుకొచ్చి దీన్ని పౌడర్ చేసి ఇస్తున్నారు. సున్నిపిండి ఓకే. త్రిఫల చూర్ణము, రైస్ తిన్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఇది తింటే చాలండి, పొట్ట మొత్తం పొద్దుడికల్లా ఖాళీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు చాలామంది న్యాచురల్ వేలో ఇంట్లో స్టీల్ గిన్నెలు అవి వాడకుండా మట్టి గిన్నెలు వాడుతున్నారు. అవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. నేను చెప్పాను కదండి, న్యాచురల్ అనేది ఏది ఉంటే అది ఇక్కడ ఉంటుంది అని. మట్టి గిన్నెలు కూడా అమ్ముతున్నారు. ఇది చేపలటిక, దీంట్లో చేపలు చేస్తే బాగుంటుంది. ఇది కూడా చేపలటిక, మేబీ ఇది చికెన్ అనుకుంటా, ఇది చేపలది. వండిన తర్వాత కూర పెట్టుకోవడానికి బుడ్డి గిన్నెలు, ఎక్కువ కూర అయితే ఇలా పెట్టుకోవచ్చు. అండ్ న్యాచురల్ వేలో షాంపూస్ కూడా, షాంపూస్, సోప్స్, చార్కోల్ సోప్, ఫెయిర్ అండ్ గ్లో, సాఫ్రాన్ సోప్, సాఫ్రాన్, కుంకుమ పువ్వు సబ్బు, దీన్ని ఏమంటారు, బొగ్గు సబ్బు, పపాయ సోపు, న్యాచురల్ సోప్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఆయుర్వేదక్ సబ్బులు, ఆయుర్వేదానికి సంబంధించిన ప్రతి ఐటెం ఇక్కడ మనం తీసుకోవచ్చు. షాంపూస్ కూడా మనకి హెయిర్ తత్వాన్ని బట్టి ఇక్కడ కావాల్సిన షాంపూస్ కూడా మనకు దొరుకుతున్నాయి. మార్కెట్లో దొరికే ఈ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కానీ అక్కడ ఇక్కడ ఒక తేడా ఏంటంటే, ఇది మనం సూపర్ మార్కెట్లో 150కి తీసుకుంటాం, ఇక్కడ 100కి తీసుకుంటాం. ఇది మనం సూపర్ మార్కెట్లో 120కి తీసుకుంటాం, ఇక్కడైతే 85కే ఇస్తారు వీళ్ళు. చీపుర్లు కూడా అది 90 ప్రైస్ చెప్పండి. అది ఎంత? ఇది ఓన్లీ 90, 125. కింద పడ్డ నీళ్లు క్లీన్ చేయడానికి వాడతాం కదా దీన్ని, మాఫ్. ఇది 85 రూపీస్, ఇది 125 రూపీస్. బయటతో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్, 170 వరకు వస్తుంది. ఇది 85లో అయితే నేను దీన్ని చూడలేదు. చీపుర్లు కూడా, ఇది జస్ట్ 1 పీస్ 75 రూపీస్, అండ్ ఇది 85 రూపీస్. ఎగ్జాక్ట్లీ 1 kg మాత్రం అది తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ 1 kg ఇస్తుంది అది. ప్యాక్ చేసిన తర్వాత ఇక్కడ దీంతో సీల్ చేస్తున్నారు. ఆ మిషన్ అదే సీల్ చేసి దాంట్లో పడేస్తుంది. చిన్న యూనిట్గా పెట్టారు ప్యాకింగ్ మిషన్స్.
హలో సార్, ఫస్ట్ టైం వచ్చారా అండి ఇక్కడికి? అవునండి. ఓకే, అంటే ఎలా ఉన్నాయి సార్ ఇవన్నీ? మంచిగా ఉన్నాయండి, అన్ని ఆర్గానిక్ ఈజ్ ప్రిఫర్డ్ దీస్ డేస్. అందరూ పాలిష్ రిఫైన్డ్ అవి తిని జబ్బులు రావద్దు అని ఆర్గానిక్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అలా ఉద్దేశంతో నేను కూడా వచ్చాను. ఇక్కడ అన్ని మంచిగా ఉన్నాయి. మీ వాళ్ళు ఎవరన్నా ఇవి వాడుతున్నారండి ఆల్రెడీ? అంటే నేను కూడా ఇక్కడ కాకుండా బయట మామూలు సూపర్ మార్కెట్స్లో ఇటు అటు మల్టిపుల్ ప్లేసెస్లో తిరిగేవాడిని, కానీ అన్నీ ఒకే చోట దొరకకపోయాయి. కాకపోతే వీడియోస్ చూసి ఇక్కడ మంచిగా అనిపించి వచ్చాను. మేజర్ ఇన్ఫ్లుయెన్స్ అది నూనెల కోసం వచ్చానండి. దాని తర్వాత పైకి వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ నచ్చి తీసుకుంటున్నాను. సూపర్ మార్కెట్ లో చూసినప్పటికీ వీటికి సార్ ఇవి పాలిష్ లేకుండా నీట్ గా ముద్దుగా కనబడుతున్నాయి. అవేమో సూపర్ మార్కెట్ లో మెరుసుకుంటూ కనబడతాయి. తెలుస్తుంది కదా సార్ వీటికి వాటికి తేడా? అవునండి. అండ్ డ్రై ఫ్రూట్స్ ఏవైనా ప్రతి ఒక్క ఐటమ్ అనేది వీళ్ళు డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి తీసుకొని ప్రాసెస్ చేసి మనకి ఇస్తున్నారు క్లీన్ గా. అవును. మీ వాళ్ళు వాడిన వాళ్ళు టేస్ట్ విషయం ఎలా ఉందని చెప్తున్నారు సార్? మంచిగా ఉన్నాయండి. నేను కూడా వాడతాను చాలా రోజుల నుంచి. డ్రై ఫ్రూట్స్ అంటే నేను రెగ్యులర్గా మా ఇంట్లో అంత ఫ్యామిలీ కూడా వాడతారు. కాకపోతే చెప్పాను కదా అన్నీ ఒకే చెట్టు, ఇలాంటి ప్లేస్ కోసం మేము కూడా చాలా రోజుల నుంచి చూస్తుంటే, కాకపోతే రెగ్యులర్గా మేము తీసుకునేది హోల్సేల్ మార్కెట్ పోవడము, చాలా దూరం పోవడం, లేకపోతే రైతు బజారు పోవడం, మళ్ళీ కొన్ని దొరకడం, అట్లా లిమిటేషన్ ఉండేది. అవి ఇక్కడ మంచిగా ఉంది. ప్రైస్ దానికి దీనికి చూస్తే ప్రైస్లో కూడా తక్కువ కనిపిస్తున్నట్లుంది. ప్రైసెస్ ఇంకా అంతగా నేను కంపారిజన్ చేయలేదండి. కాకపోతే ఇప్పుడు చూసిన వాటికి బాగానే అనిపిస్తున్నాయి ప్రైసెస్. అంత ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించట్లేదు. ఇంటికి సంబంధించిన గ్రాసరీస్ అన్ని ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి మీకు? అవునండి, అవి కూడా ఉన్నాయి. నుంచి మసాలాలు, ఆయిల్స్, అవును, పప్పులు, పొడులు, మసాలాలు, ఉప్పులు కూడా, అవును, పింక్ సాల్ట్ లో ఉంది, సీ సాల్ట్ ఉంది, మంచిగా ఉన్నాయి. టోటల్లీ ఇప్పుడు మనం యూస్ టు అయిపోయిన రీఫైండ్ వాటికంటే ఇది మంచి హెల్తీ ఆప్షన్. మన కళ్ళ ముందే గానుగల్లో తయారు చేస్తున్నారు కదా సార్, ఇంకా రిఫైండ్ ఆయిల్ ఎలా అవుతుంది సార్? అదే అంటున్నాను. అంటే రెగ్యులర్గా మనం చూసి అలవాటు అయ్యి ఇక్కడ వచ్చి ఇవి చూసి చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, మంచిగా ఉంది. అందరూ కూడా ఇటువైపే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మంచిది, వాళ్ళ హెల్త్కి మంచిది. అదే సార్, వీళ్ళు మన కళ్ళ ముందే మొత్తం అన్ని యూనిట్ కూడా చూపించారు కదా సార్. యూనిట్ చూసారు సార్, ఎలా ఉంది పైన? బాగుందండి. అది చాలా మంచి ఫీచర్ అనిపించింది ఇక్కడ. మీ కళ్ళ ముందే ఏమీ అంత ట్రాన్స్పరెన్సీ అట్లా ఉంది. మీ కళ్ళ ముందే అన్నీ తయారవుతుంటాయి, ఎవరు మిమ్మల్ని ఆపరు, చూడొచ్చు, చూసి మీకు నచ్చినవి తీసుకోవచ్చు. చాలా వాళ్ళు కూడా మంచిగా చెప్తున్నారు. ఏమైనా ప్రశ్నలు అడిగితే కూడా, క్వైరీస్ ఉంటే కూడా మోసం లేదు కాబట్టి అంత ట్రాన్స్పరెంట్గా మనకు కావాల్సినవి చూపిస్తున్నారు. అవునండి. అది ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చి మీరు ప్రిఫర్ చేస్తారా సార్ వేరే వాళ్ళకి? నేను కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజింగ్ డెఫినెట్గా చేస్తానండి.